హలో అండి, ఈరోజు మనము పిఆర్పి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ హెయిర్ లాస్ నుండి ప్రివెంట్ చేస్తూ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. సక్సెస్ రేటు 80 నుంచి 92% వరకు ఉంది. ఇది నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. స్టార్టింగ్ 18 ఇయర్స్ నుండి ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 30 ఇయర్స్ బెస్ట్ ఫర్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, అనీమియా, ఇన్ఫెక్షన్, బ్లడ్ థిన్నింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసుకోకూడదు. ఈ ట్రీట్మెంట్ డీటెయిల్స్ లోకి వెళ్తే పేషెంట్ కి సంబంధించిన బ్లడ్ ని తీసుకొని ఒక స్పిన్నింగ్ మిల్ లో వేసి స్పిన్ చేసి అందులో ప్లాస్మాని వేరు చేస్తారండి. ఆ ప్లాస్మాని కొంచెం ప్రాసెస్ చేసి స్కాల్ప్ పైన ఎక్కడైతే మనం హెయిర్ గ్రోత్ అవ్వాలని అనుకుంటామో అక్కడ ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ పాటు హెడ్ బాత్ చేయకూడదు. కొన్ని స్టైలింగ్ ప్రోడక్ట్స్ కూడా వాడకూడదు అని చెప్తున్నారు. పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునే ఏరియాని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పెయిన్, డిస్కంఫర్ట్ అనేది కొంత సమయం వరకు అయితే ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మనం ట్రీట్మెంట్ తీసుకునే ఏరియాని బట్టి కూడా ఎన్ని సెషన్స్ అనేది కూడా తెలియజేస్తారు. హెయిర్ గ్రోత్ అనేది మాత్రం ఆఫ్టర్ 4 months కనిపిస్తుంది. ఈ ట్రీట్మెంట్ హెయిర్ గ్రోత్ కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదటండి. ఇయర్లీ వన్స్ అయినా అట్లీస్ట్ టచ్అప్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ కాస్ట్ విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి మినిమం 3,500 నుంచి 15,000 వరకు ఉందండి. ఈ రేటు ఒక్కొక్క సెషన్ కండి, కంప్లీట్ సెషన్స్ కి చాలా ఎక్కువే అవ్వచ్చు. ప్రస్తుతం ఉన్న హెయిర్ ట్రీట్మెంట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెస్ఫుల్ రేట్ ఉన్న నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.